ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. పసిడి ధరలను అదుపు చేయడం సాధ్యం కాని పరిస్థితి అని తేలిపోయింది. కొత్త ఏడాది మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్న మాటలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ఇక పెరగడమే తప్ప భారీగా తగ్గటం అంటూ పెద్దగా జరగని పని. తగ్గితే స్వల్పంగానో లేకుంటే స్థిరంగానో కొనసాగుతాయి. దేశంలో ఇంకా పెళ్లిళ్ల సీజన్ ఇంకా ముగియలేదు. మార్చి నెల వరకు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. మార్చి తర్వాత కొద్ది నెలల పాటు వివాహాది శుభకార్యాలకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది. ఆ సమయంలో తగ్గితే బంగారం ధరలు స్వల్పంగా తగ్గొచ్చేమో కానీ ఈ 3 నెలలు మాత్రం పసిడి పరుగులు తీస్తూనే ఉంటుంది. దానితో కొందరికి బంగారాన్ని కొనుగోలు చేసే శక్తి ఉంటుంది. అందరూ పసిడిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఇప్పటికే వచ్చాయి. ఈ పరిస్థితి మరింత తీవ్రం కానుంది. దేశంలో బంగారం ధరలు తాజాగా కూడా మరింతగా పెరిగాయి. వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధరపై ఒక రోజులోనే 200 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై 300 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58,750 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,090 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. జనవరి 1, 2023న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 55,050 రూపాయలు. ఇప్పుడు అది 64,090 అంటే దాదాపుగా 9,000 పెరిగింది. అలాగే ఆభరణాలు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,450 నుంచి ఒక్క ఏడాదిలో 58,250కి పెరిగింది. ఇలాగే కొనసాగితే ఈ ఏడాదిలో 70,000కి చేరడం ఖాయం. ఇక దేశంలో గత 3 ఏళ్లుగా రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధరల జోరు 2024లోనూ కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మన దేశంతో పాటు 40 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. వీటికి తోడు ఆర్థిక మందగమనము వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగొచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. 2024 సంవత్సరంలో పసిడి ధర 70,000కు, వెండి ధర 90,000కు పెరగొచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.